భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ స్థాయి 2019 సమావేశము పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ భారత రాజకీయ వ్యవస్థలో వారసత్వాలకి తావులేని పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ అని, కార్యకర్తలు కలిసి నాయకులను ఎన్నుకునే సంప్రదాయం బీజేపీలో ఉంటుందని, దేశంలోని యువత మొత్తం బీజేపీ వైపు చూస్తోందని, తెలంగాణ టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు ప్రజలు విసిగిపోయారని, ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తుందని అన్నారు. ఈ నెల 11 నుండి అక్టోబర్ 11 వరకు బూత్ కమిటీలు వేయాలని, అక్టోబర్ 12 నుండి నవంబర్ 11 వరకు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. తర్వాత జిల్లా రాష్ట్ర కమిటీలు కొత్తగా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. 50 సభ్యత్వాలు చేసిన కార్యకర్తలు క్రియాశీల సభ్యులుగా పరిగణించబడతారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ 15 కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను కమిటీలో ఉండేలా చూడాలని అన్నారు. సంస్థాగత పార్టీ బలోపేతం అయినప్పుడే పార్టీ అధికారంలోకి రాగలుగుతుందని, కార్యకర్తలంతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలుపు వైపు పార్టీని నడపాలని అన్నారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని 10 కోట్లని మనం దాటేసి 11 కోట్లకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మనం గుర్తించబడుతుంది. ఈ రెండోసారి 3 సంవత్సరాల తర్వాత 20% పెంచి ఆ సభ్యత్వాన్ని మరో రికార్డును సృష్టించి రాబోయే 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద రాజకీయ పార్టీ ప్రపంచంలో ఉండదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరో రికార్డును సృష్టించబోతా ఉంది. మిత్రులారా, ఈ 3 సంవత్సరాలకు ప్రతిసారి మెంబర్షిప్ మనం రిన్యూ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి 20% పెంచాలి. అది అప్పుడే మనము కొత్త కమిటీలకు అర్హతలు. కానీ అమిత్ షా గారు, నడ్డా గారు, మోదీ గారు తెలంగాణకు, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ 3 రాష్ట్రాలు మాత్రం 20% కాదు 100% పెంచాలి మెంబర్షిప్ అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం 20% కాదు, మాకు 100% పెరగాలనేటువంటి లెక్కతో ఈరోజు మనం మెంబర్షిప్ చేస్తా ఉన్నాం. 100 మంది ఎదురు చూస్తారు. వాళ్ళంతా మన వాళ్ళు కాదు. పవర్ ఉన్నప్పుడు నేనున్నా అని అందరూ వచ్చి ఏదో ఒకటి చెవులో చెప్పిపోతారు. కానీ వాస్తవంగా పనిచేసిన వ్యక్తి ఎక్కడో వెనకాలనే ఉంటాడు. అది గుర్తించేవాడు లీడరు, చేసేవాడు కార్యకర్త. మరి ఆ పని కూడా చేయకుండా నేను ఇన్ని చేశాం, మేము ఇన్ని చేశామని చెప్తున్నారు. తిరిగి మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నేను ఆల్రెడీ ధర్మారావు గారికి మెయిల్ పెట్టాను. మళ్ళీ సభ్యత్వ ప్రముఖ స్టేటు ధర్మారావు గారికి, జిల్లా మరిరామ్ రెడ్డి గారికి, మంత్రి శ్రీనివాస్ గారికి, బీజేపీ స్టేట్ ఆఫీస్కి మెయిల్ పెట్టాను. ఈ 7,500 బుక్లో ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఆన్లైన్లో చేసినటువంటి అవి జమ అవుతాయి, ఈ బుక్లే జమ అవుతాయి అనుకుంటున్నారు. కానీ ఈ బుక్లో జిల్లా ఆఫీసులో ఏవైతే ఎంట్రీ చేస్తున్నారో వాటిని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో మీరు చేసింది కూడా నింపమని చెప్పారు. యాడింగ్ నెంబర్లు ఒక ఫ్యామిలీలో 4